ఎవరు? నేనే, నీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నువ్వా? ఇప్పుడే నీ శుభలేఖ చూస్తున్నానే. కార్డెలా ఉంది? పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? కార్డంత బాగోడు కానీ పర్లేదు, బానే ఉంటాడు. నందు, నువ్వు తప్పకుండా రావాలి. పింకీ కూడా చెప్పు. మా ఊరు దూరం కదా అని మిస్ కొట్టావంటే మర్డర్ చేసేస్తాను. ఓకే? ఓకే, బాయ్ డార్లింగ్. బాయ్. ఆశా, ఆశ పెళ్లి ఎప్పుడు? ఎల్లుండి. మంచిది, వెళ్ళండి. డాడీ ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడు? నేను చెప్పానని చెప్పండి. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? నాకు ఖాళీ లేదు. ధైర్యం లేదని చెప్పచ్చుగా. పెద్దనాన్న, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. అక్క ఫ్రెండ్ ఆశకి ఎల్లుండి పెళ్లి. గుడ్. మేమిద్దరం వెళ్ళాలనుకుంటున్నాం. ఏం అవసరం లేదు, గ్రీటింగ్ కార్డ్ పంపిస్తే చాలు. ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళక్కర్లేదంటే రేపు నా పెళ్లికి నేను నా మొగుడు తప్ప ఎవరు రారు. నా ముందు నా పెళ్ళ తలెత్తు మాట్లాడదు. నీకిందని ఎక్కడి నుంచి వచ్చిందే? చూసావా, నా పింకిని గారం చేస్తావు కదా, నాకే ఎదురు చెప్తాను చూడు. నా గురించి పెద్ద మంది తిట్టద్దు. ఓ, నా పెళ్ళాన్ని నేను తిట్టాలో వద్దు నువ్వు చెప్తావా నాకు? ప్లీజ్ పెద్దనాన్న, మమ్మల్ని పంపించు. మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్లి ఆగదు, ఆశ ఫీల్ అవుతుంది. సరే, రేపు ట్రైన్కి 2 టికెట్లు చెప్తానులే. ట్రైన్ వద్దు పెద్దనాన్న, మేము మీ కార్లో వెళ్తాం. కారా? నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. నువ్వు రానక్కర్లేదు, కార్ ఇస్తే చాలు. ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పెళ్లి నందుదే. ఖచ్చితంగా ఇది ఎవరితోనో లేచిపోద్ది. పోనీ వెళ్ళనివ్వండి. పక్కన ఎవరు లేకుండా ఇద్దరు ఆడపిల్లని అంత దూరం పంపించరా? మీ తమ్ముడు ఉన్నాడు కదా. డాడీనా? వద్దు. సరే, వెంకీ తీసుకెళ్ళండి, జాగ్రత్తగా చూసుకుంటాడు. థ్యాంక్ యూ పెద్దనాన్న. ఫేస్ అలా పెట్టుకొని ట్రై చేస్తావేంటి బాబు? చూడలేకపోతున్నావు, నవ్వాపు. మరి నన్ను ఏం చేయమంటావు? పింకీ, ఎందుకు ఎక్కువ మాట్లాడతావు? బురదలో రాళ్ళేస్తే మన బట్టలే పాడవుతాయి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ టైం బురదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి. am I right? ముందు చూడు. భయం వేస్తే నువ్వు కూడా అలా కళ్ళు మూసుకో అంతే. ఎవరు బాబు మీరు? మీకు ఇప్పుడు అర్జెంట్ పని ఏమన్నా ఉందా? లేదండి. ఇలా కూర్చోండి, రండి రండి సార్, కూర్చో కూర్చో. నేను తాగనండి. నాకు బేసిక్ అనకపల్లండి. నా టైం బాగోక మా నాన్న హైదరాబాద్ లో ఒకళ్ళ ఇంటికి పంపించాడు. ఆయన నాకు ఉద్యోగం వేయిస్తాడు. తెస్తనా? ఆ పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. లగేజ్ లోపల పెట్టేసి మిగతా బ్యాలెన్స్ తర్వాత వచ్చి. అలాగే, సూట్ కేసు బానే ఉంది. ఏంటి ఇంకా నుంచున్నావ్? ఇది ఓన్లీ లేడీస్ రూమ్. అలాగా, అయితే పద మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. జోకా? నచ్చలేదా? అరే నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే భలేవారే మీరు. ఏంటి మామా, గెంటేశారా? లేదల్లుడు, తోసేశారు. ఓ, నేను ఇంకా గెంటేశారేమో అని అనుకున్నాను. ఇంతకీ నువ్వు ఆడపిల్లల తరఫు నుంచా మగ పిల్లల తరఫు నుంచా బా? హైదరాబాద్ నుంచి బామర్ది. నువ్వు నాకు నచ్చావు బాబాయ్. థ్యాంక్స్ అబ్బాయి. మనలాంటి వాళ్ళందరికీ సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేసాం. రా వెళ్ళి మన చెప్పి మాట్లాడుకో. ముందు బట్టలు పి స్నానం చేయాలనుకుంటున్నాను. అది కూడా చేదు, రారా. సరే పదరా. అంతే పద. ఎవరతను? అవును, నువ్వెవరో? పెళ్లి కూతురు తరఫు నుంచి. ఇప్పుడు పెళ్లి కూతురు తరఫు నుంచా? పెళ్లి కూతురు ఫ్రెండ్ అంటారోయ్. ఓకే కూర్చో. దమ్మేసుకో. ఎంజాయ్. పెళ్లి కూతురు ఫ్రెండ్వా? ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు అంతే. ఏం తెలుసు? అందంగా ఉంటుంది.
అది చూస్తే తెలుస్తుంది. బాగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పు. అంత డీప్ గా మనకు తెలియదండి. కుర్రోడు మావాడ పడుతున్నాడు, కూల్ డ్రింక్ తాగించాల్సిందే. ఉస్కినారమ్మా. నాకు అలవాటు లేదండి. మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా? గోడలు పట్టుకుని నేర్చుకుంటాం. ఇది అంతే. బిస్కీ పోసుకోరా. అలవాటు అనేది అవ్వదు మావా, చేసుకోవాలి. సాగమ తాగుతాం. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. సరే గాని ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? ఆశ గురించి. ఆశ ఆశకి నాకు చిన్న అఫేర్ ఉంది అంతే. కూల్ డ్రింక్ దాకా కూడా అబద్ధం చెప్పడానికి నేనేమన్నా ఎదవనా? పియానో వాయించి మరీ ప్రేమించాను. ఈ విషయం పెళ్ళికొడికి చెప్పండి, ఫీల్ అవుతాడు. వీడేంటి ఆడిగాడుగా కాబోయే పెళ్ళం గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతాడేంటి? వాడేరా పెళ్లి కొడుకు. బావా కూల్ డ్రింక్ తాగాల కోపంగా చూడకు బావా. ఆశ నాకు చెల్లి లాంటిది, నీ మీదొట్టు. నేను ఆశ లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు లవ్ చేయలేదు బాబు? అంటే నాకు కాబోయే పెళ్ళాం నువ్వు లవ్ చేయడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉంటుందా? కమాన్ టెల్ మీ, ఎందుకు ప్రేమించలేదు? ఏం తక్కువ దానికి చెప్పు. అంటే ఆశ నేను లవ్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటది? నాకు ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది. ఏంటి మామ నువ్వు ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది ఎఫేర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. వాడికి ఎక్కువైంది, త్వరగా పెట్టండి రా. కొంచెం నువ్వు కానీ. అసలు నేను డీటెయిల్స్ వద్దు, సింపుల్ గా చెప్పు. సరే, ఇది ఆ అమ్మాయి, ఇది మనం. మొదట్లో ఇద్దరికి అసలు పడేది కాదు. చూస్తే చీ అనేది, నేను చీచి అనేవాడిని. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కట్టుకోవడం చాలా చండాలం ఉండేది. ఏమైందో తెలీదు, కనిపిస్తే నవ్వడం మొదలెట్టింది, పలకరిస్తే మాట్లాడేది, గుడ్ నైట్లు కూడా చెప్పేది. సడన్ గా ఓ రోజు నువ్వంటే నాకు ఇష్టం అనేసింది. దెబ్బ క్యారెక్టర్ టర్న్ అయిపోయింది. మరి నీ గ్లాస్ తిప్పలేదే? అదేంటి అలా పెట్టా? అదే మన పరిస్థితి. నిలబడలేం, తిరగబడలేం. ఎక్కడో మనకి చిన్న డిస్టర్బెన్స్. అబ్బో ఆ కళ్ళు, అబ్బాబాబా అమ్మాయి కదరా బాబు ఇది. తెలుసు, గ్లాస్ ఐస్కాంతం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మావా. కంట్రోల్ ఎందుకు? కమిట్ అయిపోవచ్చుగా. తప్పు మావా, పద్ధతి కాదు. ఎందుకు కాదు? అమ్మాయికి ఆల్రెడీ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓ ఇంతేనా? నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయినే లవ్ చేస్తున్నాను. తర్వాత ఏముంది, వార్ స్టార్ట్ అయింది. ఆఫీస్కి వెళ్తుంటే వాటర్ మీద కొట్టింది. మరి నువ్వేం చేసావు? మనం ఊరుకుంటావా? నెక్స్ట్ డే హోటల్ కి తీసుకెళ్ళా, అక్కడ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా, ఇక్కడ డెడ్లీ వార్నింగ్ ఇచ్చా. తనేం చేసింది? మీద సాంబార్ పోసింది. నువ్వు ఊరుకున్నావా? లేదు, సర్ఫెట్ ఉతుక్కున్నా. మగాళ్ళ పరువు తీసామా? నీళ్లు పోసిందని తిడితేనే సాంబార్ పోసింది. కోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్ ఏమైనా పోయిందా? మా ఇమేజ్ పోయింది. విడిదింట్లో అంతా నువ్వు తాగడ చేస్తున్నా అంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు కళ్ళారా చూసాక నమ్మక తప్పట్లేదు. చా, అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటి కాదని. నేను అలాంటి వాడినే పిక్కి, అలాంటి వాడినే. ఏదో ఒక్క విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను, కానీ దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్ కలిపేశారు, తేడా వచ్చేసింది. పదవే, తాగుపోతుంది మనకు మాట్లాడి. పిక్కి ఇంకేం చెప్పద్దు, రేపు పెద్దంత ఫోన్ మాట్లాడిస్తాను. నువ్వేం చెప్పాలనుకున్నా ఆయనతో చెప్పుకో. అంత పెద్ద శిక్ష వేయకు పింకీ, నేను తప్పు చేశా, మహాపాపం చేశా. నాకు ఇంకొక అవకాశం పింకీ. వెళ్ళి ఇంకో 4 కూల్ డ్రింకులు తాగొస్తావా? తాగడానికి కాదు, మానేయడానికి అవకాశం. కానీ అంకుల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకీ. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాను పింకీ. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. పదవే. అంతేకేసినా మనకి కాళ్ళు అనుకున్నానే. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. అదండి అయిపోయారే. ఆ కుర్రోడు మా ఆవిడికి డాష్ ఇచ్చాడు, పైగా మాట్లాడాడు. ఈ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్. కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే. కుర్రాడు కాకపోవచ్చు, మా ఆవిడ అదే టైప్. అదే నా భయం.
వచ్చినట్టు ఆశకి తెలుసా? తెలీదు. ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా? తెలుసు. నువ్వేం అనుకోపోతే నేను 3 ముళ్ళు వేసేదాకా తనకు కనపడకుండా తిరుగు ప్లీజ్. చచ్చా, నువ్వు మరీ అంత బతిమాలక్కర్లేదురా. నేను ఇక్కడే ఉంటే నిన్ను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. బా, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అవతలకి వెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే వెళ్ళు. నమస్కారం. పెళ్లి కొడుకు బాగున్నాను. తెలుసు, అందుకే చేసుకుంటున్నాను. మీరెలా ఉన్నారు? యావరేజ్గా ఉన్నాను. మీ ఆవిడెక్కడా? పాపమే, ఆశకు నిజం చెప్పేసా అని చెప్పేద్దామా? మనకెందుకు, నువ్వు నోరు మూసుకో. ఇక్కడెక్కడ ఉంది? ఎక్కడా? అదిగో. అత్తయ్య. ఈయనెవరు? మావయ్య. ఏంటమ్మా ఈయనెప్పుడు చేసుకున్నావు అత్తయ్య? నేనా? అవే దూరం నుంచి చూసి నా వైఫ్ అనుకున్నాను. చెప్పారు. నువ్వేంటే సిగ్గుపడుతున్నా? పాపం ఏదో పొరపాటు పట్టట్టున్నాడు, వదిలేయండి. ఇప్పుడు నేను వీడిని వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు. నీకు నేను ఏం ద్రోహం చేశానురా? నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సార్ సార్, నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? అది కాదు సార్, ఎందుకు నలుగురిలో అరుస్తారు? పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారో. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. మీరు మళ్ళీ నన్ను ఏ ఆశ అది చూడు. ఏంటి వెళ్ళిపోతున్నావా? నా ఫస్ట్ నైట్ ఉండవా? నీ ఫస్ట్ నైట్కి మీ ఆయన ఉంటే చాలు, మేమంటే ఎందుకు? ప్లీజ్ నందు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అది అయిపోయేదాకా ఉండు. ఆ తర్వాత నేను ఆపను. ప్లీజ్ ప్లీజ్. కుదరదండి, అవతల ఆఫీస్లో బోల్డ్ అని పనులు ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా? డాడీతో మాట్లాడాలి. అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన చేయాలి. వెంకీ. జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అన్ని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్